హాయ్ అందరికీ, నేను మీ హారికని. మేమైతే కొండగట్టు పోయినాం. అసలు ఆ వీడియోలు పెడదామని అంటేనేమో ఆ వీడియోలు అసలు ఆ మొబైల్ ఊకే స్విచ్ ఆఫ్ అవ్వడం, ఆ నైట్ వీడియో క్లారిటీ రాకపోవడం, అదంతా డిస్టర్బెన్స్ అయింది. సో అందుకే నేను వీడియోలు పెట్టలేకపోయినా. ఇప్పుడైతే ఇది లాస్ట్ ఎండింగ్ వీడియో పెట్టిన. మిగతా వీడియోస్ అయితే నేను తర్వాత అప్లోడ్ చేస్తా. సో మేమైతే లాస్ట్ వచ్చేటప్పుడు బేతాళ స్వామికి చేసుకోవాలి అన్న తర్వాత బేతాళ స్వామికి మా అమ్మ అయితే కోడిని కట్ చేస్తుంది. కోడికి ఆ తీర్థం తాగిపించిన తర్వాత మొక్కడం అయితే జరిగింది. మా అమ్మ అయితే మస్తు మొక్కుతుంది. అదొకటి నాకు బాగా కామెడీ అనిపించింది. బేతాళ స్వామికి ఒకటి అని అన్నారు. ఇంకేంటిది, అక్కడ కొండగట్ట దగ్గర ఎల్లమ్మ అమ్మవారు అని ఒకటి ఉంది. ఆ ఎల్లమ్మ తల్లికి ఒకటి అని 2 పేరు పెట్టి కోపించాం. అయితే మా బాబాయ్ అయితే స్టార్ట్ చేసిండు వంట. అయితే వెలిగించడం మా బాబాయ్ ఫస్ట్ స్టార్ట్ చేసిండు. మేమందరం అయితే అక్కడ కూర్చొని టైంపాస్కి మా పిన్ని మక్కగారెలు తెచ్చింది, అవి అయితే తినుకుంటూ ఉన్నాం. మా మమ్మీ మా పిన్ని వాళ్ళైతే మెయిన్ వంటలు వండుతారు. మేమైతే అసలు ఏం ముట్టాం. ఏదో ముట్టినామని అంటే మొత్తం అక్కడ మాది అంగడే ఉంటుంది. అందుకే మమ్మల్ని అయితే అసలు వేయనియ్యారు. మా బాబాయ్ పెడితేనేమో అది పొయ్యి అంటుకోలేదు, కానీ మా పిన్ని మా మమ్మీ మెల్లగానైతే ట్రై చేస్తారు. మరి అది అంటుకుంటుందో అంటుకో చూద్దాం ఫ్రెండ్స్. అక్కడ ఏం దొరకకపోతే ఆడేదో పక్కకు పేగు ఉంటే ఆ పేగు బట్టి అయితే అంటు పెట్టిళ్ళు. మనకి ఏం పని చెప్పలేక వాటర్ పోయమనైతే ఇచ్చిళ్ళు. వాటర్ పోతే వాటర్ సగం కిందనే పోయినాయి. ఇక మన వాళ్ళు అయితే స్టార్ట్ చేసిళ్ళు. పొయ్యి అయితే అంటుకున్నది. సిలిండర్ పొయ్యి ఉండంగా కూడా కట్టెల పొయ్యి మీదనే మేము రైస్ పెట్టినాం. అంటే అది చిన్న సిలిండరు, దానిపైన తొందర ఉడకదు అనేసి అయితే తొందర అయిపోతుందని కట్టెల పొయ్యి మీద అయితే రైస్ కర్రీ పెట్టినాం. రైస్ కొంచెం అది ఇట్లా దగ్గర పడే వరకు ఉంచి దాని తర్వాతనైతే సిలిండర్ పైన కర్రీ పోపేసినాం. ఆ గ్యాప్లో కర్రీ తొందర అయిపోతుందని పెట్టినాం. ఇక మనోళ్ళది అయితే ఎట్లుంటుందో తెలుసా, షాపింగ్ పోతున్నా అని పోయింది. ఈ చికెన్ అయితే తీసుకున్నాం. అక్కడ ప్లేట్లు మేము తీసుకోలేదు, ఏం చేస్తుందో అర్థం కాలేదు. ఇక ఒక కవర్ తీసుకుని అయితే అలానే చికెన్ వేసుకొని అల్ల నూనె వేసింది, కారం వేసింది. మా పిన్ని వంటలు అయితే ఆల్మోస్ట్ మస్తు ఉంటాయి. ఎక్కడికి పోయినా మా పిన్నే చేస్తుంది. అసలు మేము ఏం ముట్టము. దాని వంటలు అయితే బాగుంటాయి. కారం వేసిన తర్వాత అల్లం అయితే వేసింది. మనకైతే అండరాదు అవి నాన్ వెజ్లు. చూసుడు మందమే, చూసుకుంటా కామెంట్ చేసుకున్నాడు తప్ప మనకి ఏం లేదు ఆడ మనం పోయిన దగ్గర. కారం వేసిన తర్వాత మసాలా తీసుకుంది. అది నార్మల్ మసాలానా గరం మసాలానా ఏది అర్థం కాలే. ఏదైనా పర్లేదని అయితే వేస్తే మొత్తం అయితే వేసింది. మొత్తం వేసినాక మొత్తం కలిపింది. ఆ కవర్లో మనకు ప్లేట్లో ఉన్నంత కంఫర్ట్ కవర్తో ఎందుకు ఉంటుంది, అట్లా వేసుకుంటూనైతే కలిపింది. జస్ట్ కలిపినామంటే కలిపినట్టు. నూనెనైతే తీస్తుంది. నూనె ఓపెన్ చేసింది. మళ్ళీ ఏమనుకున్నదేమో మళ్ళీ ఉప్పు అయితే వేసింది. ఉప్పు వేసి మంచిగా కలుపుతుంది ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఇక మళ్ళీ నూనె పోసింది. అంటే అన్నీ వేసిన తర్వాత నూనె పోయడం కావచ్చు. నూనె అయితే పోసింది. నూనె పోసింది, మొత్తం కలిపింది. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. మనకు చేతికంతా అంటుంది కదా, అది మొత్తం తీసేసింది. మళ్ళీ కొంచెం కారం వేసింది. అసలు దానికి ఏమనిపిస్తుందో ఏమో, అది కారం సరిపోదా అనుకుంటే నాకు కొంచెం అయితే వేసుకుంటాను. ఇక సిలిండర్ పొయ్యి మీద అయితే మెల్లగా కూర స్టార్ట్ చేసిండు. అన్నం అయిపోయిన తర్వాత ఇది సిలిండర్ పొయ్యి మీద కూర దానిపైన పెడదామని చూసింది. ఫిక్స్ టైం మేమైతే చెంచా మర్చిపోయినాం. చెంచనైతే ఇక మా పక్కోళ్ళని అయితే అడిగినాము. మా అమ్మ అయితే పోతుంది పక్కోళ్ళని అడగడానికి. వాళ్ళు ఇస్తారో ఇయ్యారో మరి, మాకు కూడా గ్యారంటీ లేదు. లాస్ట్కి అయితే ఇచ్చిన తర్వాత మా అమ్మ అయితే ఇక బగారాకులు, మిరపకాయ, ఉల్లిగడ్డ, బగారా అది దానికి కర్రీకి సంబంధించినవి అన్నీ అందులో వేసింది. అది వేస్తా అంటే ఆ స్మెల్కే తిన్నట్టు అనిపించుడు ఫ్రెండ్స్. ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. అందులోనైతే అల్లం వేసింది గెలుకుతుంది. చిన్న సిలిండర్ కాబట్టి కొంచెం కంఫర్ట్గానే ఉంది. మా తమ్ముడు అయితే ఇక నన్ను కామెంట్ చేసుకుంటూనే ఉన్నాడు నేను వీడియో తీయడానికి. అయితే మేమైతే ఆంజన్న విగ్రహం ఉంది కదా, విగ్రహం వెనకాలనే వండుకున్నాం.
ఈ ముందు అని అంటే మాకు కొంచెం నచ్చలేదు. ఆ రోజు మా దరిద్రం ఏంది అని అంటే అదే రోజు ఫుల్ వర్షం. మన వాళ్ళు అయితే షాపింగ్ మొదలు పెట్టి ఇలా షాపింగ్ చేస్తారు. మనోడైతే పెద్దదే పట్టిండు. మరి అది జేసీపీనా అదేంటో నాకు కూడా క్లారిటీ కనిపించలేదు వీడియోలల్లో. వచ్చిన తర్వాత అయితే జేసీపీ పట్టుకొని వచ్చిండు. జేసీపీ ఆట ట్రైన్ ఆట ఇంకేమో తీసుకొని వచ్చిండు. ఈ కర్రీ అయితే కొంచెం పోపు అయిపోయింది. మన ఫ్రై అయిపోయినాక అది వేసింది పసుపు వేసి గెలుకుతుంది. అది అయిపోయినాక ఇక మనం కవర్లో కలుపుకున్న చికెన్ అయితే అందులో వేసింది. అందులో వేసి మొత్తం మిక్సింగ్ చేసింది. మనం దేవుళ్ళ దగ్గర వండుకున్న మన ఇంటి దగ్గర వండిన దానికంటే దేవుళ్ళ దగ్గర వండుకున్న కూరలు మనం ఎట్లా వండినా వండకున్నా అది మాత్రం టేస్ట్ మస్తు ఉంటుంది. మనోడైతే బొమ్మలు అయితే కొనుక్కొని వచ్చిండు. ఒకటి ట్రైన్ ఆట, ఒకటి జేసీపీ ఆట. మరి దాన్ని ఇక్కడనే ఓపెన్ చేస్తాడు కావచ్చు, ఇక్కడనే ఓపెన్ చేసిండు. మనకేడ పానం అవుతుంది అవి ఓపెన్ చేయండి. లాస్ట్కి అయితే ఓపెన్ చేసిండు. ఇన్నే మా మమ్మీ అన్నం, మా పిన్ని కూర రెండైతే వండుతున్నారు. లాస్ట్ మన దగ్గరికి అయితే కోతి కూడా వచ్చింది. పాప మా కోతులకు ఏం దొరకక మొత్తం ఆకులు ఏంటి కవర్లలో ఉన్న అవి ఉంటాయి కదా, అవి మా చికెన్ అయినా అయితే చూడుల్లి మమ్మల్ని ఎట్లా ఎత్తాడో. మా అక్క బొమ్మలు కొని చలిసిపోయి వచ్చింది. లాస్ట్కి అయితే అట్లా గంజంపీలు మా చిన్న తీసుకున్నానట మా చెల్లి. ఆ చేతికి బ్రాస్లెట్ తీసుకుంది అబ్బాయిల లాగానే. నా బిడ్డ, మా అక్క బిడ్డ, ఆమెకైతే గన్ను కొనిచ్చిళ్ళు ఫ్రూట్ యాడు. ఇక దాన్ని లాస్ట్కి మొత్తం అక్కడనే ఇరగొట్టేసుకొని ఇంటికొని అయితే వచ్చినాం. ఆ గన్ను అయితే మన ఇంటికి రాకముందు అక్కడనే ఖరాబ్ అయింది. మనోడిగా జేసీపీ పట్టిండు. ఆడేంటిది మట్టి తాగుతాడు. మనోళ్ళు అడ్డ వస్తే ఆ అడ్డాన్ని పక్కకు దొబ్బిండు. ఆ చెప్ కింద నుండేలే తోడుతాడు. నాకు అంజనా విగ్రహం చూస్తే ఎంత మంచి అనిపించింది అంటే అంత మంచి అనిపించింది. బట్ దాని చుట్టూ అంతా ఇదేంటిది కవర్లు అదంతా క్లీన్ ఉంచలేదు. నాకు అది ఒక్కటే నచ్చలేదు. ఇక్కడ మెయిన్ ఇక మనోళ్ళు అయితే మన తెల్లగల్లు గౌడ్స్ అయితే వచ్చిళ్ళు తెల్లగల్లు తాగుతారా లేదా అని. మేమైతే ఎవరైనా తాగమని సప్పుడేకున్నాం. మనోళ్ళు అలసిపోయి గారెలు అయితే తినుడు మొదలు పెట్టిళ్ళు కూరలు కాకముందే. ఈ ఉడకపోతుందని మా అక్కనైతే మా ఫ్రూట్ గానికి జడేసింది. లాస్ట్కు ఈ అన్నం అయిపోయిందని కూర దానిపైన ట్రాన్స్ఫర్ చేసింది. నేను అదంతా వీడియో తీయలేదు. నా మొబైల్లో మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. సో కొంచెమే వీడియో తీసిన. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.